బెంగాల్లోని హిందువులపై జరుగుతున్న దాడులకు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ బాధ్యత వహించాలని బీజేపీ జిల్లా అధ్యక్షులు నెల్లూరి కోటేశ్వరరావు అన్నారు. ఖమ్మం నగరంలోని జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ధర్నా చౌక్లో విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో మహాధర్నా కార్యక్రమం చేశారు. వెస్ట్ బెంగాల్లో హిందువులపై జరుగుతున్న దాడులు ఆపాలని వారు డిమాండ్ చేశారు. జిల్లా కలెక్టర్కు వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో విశ్వ హిందూ పరిషత్ జాతీయ గో రక్ష ప్రముఖ్ ఆకువరపు కేశవరాజు, విశ్వ హిందూ పరిషత్ జిల్లా అధ్యక్షులు బోనాల రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. వాడు తీసుకెళ్ళాడు. వాళ్ళ గురువు ఎవడో 13 ఏళ్ళ అమ్మాయిని తీసుకుపోయాడు. అప్పుడెప్పుడో అట్లా ఈ 13 ఏళ్ళ అమ్మాయిని తీసుకెళ్ళాడు. కంప్లైంట్ ఇచ్చావా అని అడిగాను. ఇచ్చిన సార్ అన్నాడు. నేను సబ్ ఇన్స్పెక్టర్తో మాట్లాడాను. పలానా కంప్లైంట్ మీద ఏమైంది అని అడిగితే ఆయన ఏం చెప్పాడు, సార్ మీరు మా పోలీస్ స్టేషన్ రండి సార్ మాట్లాడతామన్నాడు. నేను పోలీస్ స్టేషన్ కింద బాబు, నేను డీజీపీ దగ్గర పోతున్నా రేపు అనగానే సార్ మీతో మాట్లాడాలి అనుకుంటూ వచ్చాడు సబ్ ఇన్స్పెక్టర్. వచ్చిన తర్వాత మాట్లాడాడు. ఏమైందంటే ఈ కంప్లైంట్ ఇచ్చినటువంటి ఒక వ్యక్తి వాళ్ళ పేర్లన్నీ రాసి ఇచ్చిన కారణంగా ఈ పోలీస్ వాళ్ళని అడిగారు, ఏమయ్యా మీ అమ్మాయిని మీ దగ్గరే ఉంచుకున్నారట, వదిలిపెట్టేసేయండి పంపించేసేయండి అని. వాళ్ళు ఏం చేశారు తెలుసా, పోలీసు యొక్క జీబును కాల్ చేశారు, పోలీస్ స్టేషన్ను కాల్ చేశారు. వాడు ఏడుపు తక్కువ. సబ్ ఇన్స్పెక్టర్ సార్ ఏం లేమో అన్నాడు. చెప్పండి ఏమై ఉంటుంది? ఒక రాష్ట్రాన్ని రక్షించవలసినటువంటి యొక్క పోలీసు డిపార్ట్మెంట్కు బాస్ గుప్తేశ్వర్ పాండే గారు, ఆయన మాకు నీ ఏమి చేయలేను అని అనడానికి ఏమి కారణమై ఉంటుంది? వాళ్ళ బలం లేదు, అక్కడ సపోర్ట్ చేసే వ్యక్తులు లేరు. అక్కడ మొత్తము బంగ్లాదేశ్ సంబంధించిన చొరబాటుదారులు నిండిపోయారు. వాళ్ళ చేతుల్లోనే ఆ ఊరుంది, వాళ్ళ చేతుల్లోనే ప్రజలు ఉన్నారు, వాళ్ళ చేతుల్లోనే భూములు వెళ్ళిపోయాయి. అక్కడికి మేము వెళ్ళంటే కూడా కష్టం సార్ అన్నాడు. ఇప్పుడు ఏం చేయాలి మనం? లేదు మీరు సెంట్రల్ గవర్నమెంట్ తో చెప్పి మన ఈ యొక్క హిందువుల యొక్క మానవలను హరించేటువంటి రాక్షసముగా పెరుగుతున్నది ఈ దేశంలో. దేవతాగణాన్ని హింస పెడుతున్నారు. విశ్వ హిందూ పరిషత్ గత 60 సంవత్సరాలుగా మన హిందూ సనాతన ధర్మాన్ని, మన హిందూ దేశాన్ని, మన ధర్మాన్ని, మన హిందువులను కాపాడటం కోసమే ప్రయత్నం చేస్తుంది. ఆ భాగంగానే ఈరోజు ఖమ్మంలో కలెక్టర్ ఆఫీస్ దగ్గర ధర్నా చౌక్లో వెస్ట్ బెంగాల్లో జరుగుతున్న హింసాకాండకి ఆపమని రాష్ట్రపతికి మెమోరాండం ఇవ్వడం కోసం ఇక్కడ చిన్న సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. చాలామంది హిందూ బంధువులంతా పాల్గొన్నారు. ఈరోజు ఈ కార్యక్రమాన్ని ప్రాంతీయ ఆల్ ఇండియా గోరక్ష ప్రముఖ్ కేశవజీ గారు వచ్చి దానికి యాక్చువల్ వివరణ ఇచ్చారు. హిందువులు కాపాడటం కోసమే ఈ చిన్న ప్రయత్నం చేసేది. రాష్ట్రపతికి మేము మెమోరాండం ఇవ్వడం కోసం కలెక్టర్కి వచ్చాము. వారికి ఏంటంటే ఈ యొక్క హింసని ఆపమని చెప్పడం కోసం మేము వచ్చాము. ఈరోజు శాంతియుతంగా మా యొక్క కార్యక్రమం జరిగింది. భారతదేశంలో ఉద్రిక్తమైన పరిస్థితి కల్పించిన మమతా బెనర్జీ యొక్క తప్పుడు నిర్ణయాలుకి వ్యతిరేకంగా హిందువులపై దాడి జరిగిన సందర్భంగా భారతదేశం మొత్తానికి విశ్వ హిందూ పరిషత్ బజరంగ దళ్ సమక్షంలో ధర్నా చౌకులు ఇలా ధర్నా జరుగుతున్నవి. ఎందుకంటే హిందువులపై దాడి చేసి హిందువుల యొక్క ఆస్తులను కొల్లగొడుతూ వాళ్ళ ప్రాణాలను తీస్తున్న ఈ అల్లరి ముక్కలు పశ్చిమ బెంగాల్ నుంచి వచ్చిన గుండాలు మరియు బంగ్లాదేశ్ నుంచి వచ్చిన గుండాలు వీళ్ళందరూ కూడా రోహింగ్యాలు వీళ్ళందరూ కూడా దేశాన్ని అల్లకల్లోలం చేస్తాను చూస్తున్నాయి. దీన్ని తప్పుడు సంకేతాలు ఇస్తున్నారు. మమతా బెనర్జీ సమక్షంలో జరుగుతున్న ఈ దాడులకు ఆమె ప్రత్యక్షంగా బాధ్యత వహించాలి. ఆమెపై సత్య చెల్లించుకోవాలని ఇలా విశ్వ హిందూ పరిషత్ బజరంగ దళ్ ఇవన్నీ కూడా ఇలా ధర్నా చౌక్లో ధర్నా చేస్తూ రాష్ట్రపతి గారికి వినతిపత్రం ఇవ్వడం జరుగుతుంది. మేము ప్రతి ఒక్కరు కూడా హిందువులపై దాడి జరిగితే ఖబర్దారని విశ్వ హిందూ పరిషత్ బజరంగ దళ్ ద్వారా ఖమ్మం శాఖ నుంచి మా అధ్యక్షుడు బోనాలు రామకృష్ణ గారు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరుగుతుంది శాంతియుతంగా. ఇప్పుడు కొద్ది క్షణంలో పోయి మేము కలెక్టర్ గారికి వినతిపత్రం ఇస్తామని తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. జై శ్రీరామ్. 15వ శతాబ్దం నుంచి అఖండ భారత మీద పర మతస్థులు, పరదేశీస్తులు మన యొక్క సంస్కృతి సాంప్రదాయాలని నాశనం చేస్తూ మన అస్తిత్వాన్ని నిర్మూలించే దిశగా వాళ్ళ ప్రయత్నాలు జరుగుతున్నాయి. దాన్ని సమర్థవంతంగా ఎందరో
హిందుత్వవాదులు, హిందూ యోధులు, సామ్రాట్స్ ఎదుర్కొని మన భారతదేశం యొక్క సంస్కృతి సాంప్రదాయాల్ని కాపాడుకుంటూ వచ్చారు. తర్వాత మనకి స్వతంత్రం వచ్చిన తర్వాత కూడా మన యొక్క సంస్కృతి సాంప్రదాయాల మీద హిందువుల పైన అనేకటువంటి మత ద్వేషాలను రెచ్చగొట్టి పరాయి మతస్థులు హిందువులని దాడులు తీవ్రంగా చేస్తున్నారు. ఏదైనా కానీ రావణ కాష్ట చేయకముందే మీరు స్పందించి హిందువులకు భద్రత కల్పించాలని, లేకపోతే మాత్రం అన్య మతస్థులను కానీ మీ ప్రభుత్వాన్ని కానీ హిందూ సంఘాలన్నీ ఐక్యమై వీరు తరివి కొడతాయి. వారి మీద జరుగుతున్న దాడులకు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా హిందూ విశ్వ పరిషత్ వాళ్ళ ఆధ్వర్యంలో ప్రతి కలెక్టరేట్ దగ్గర మేము ధర్నా కార్యక్రమం తీసుకున్నాం. దానిలో భాగంగానే ఈరోజు ఖమ్మంలో కూడా విశ్వ హిందూ పరిషత్ అధ్యక్షులు కోనాల రామకృష్ణ గారి ఆధ్వర్యంలో ఇక్కడ ధర్నా కార్యక్రమం నిర్వహిస్తున్నాము. దీనిని మేము కలెక్టర్ గారికి రిప్రజెంటేషన్ చేసి ఇది రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి, తద్వారా కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి హిందువుల మీద జరుగుతున్న దాడులను అరికట్టాలని ఈ సభాముఖంగా మేము కోరుకుంటున్నాము.